హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమాంజీ వ్లాగ్స్. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి అసలు వీడియోసే పెట్టడం లేదు కదా. సో ఎందుకంటే పిల్లలతో చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. సో అందుకనేసి వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను. ఇంక ఇదైతే ప్రేమాంజీను మా డాడీ ఇద్దరు కలిసి మాల వేస్తున్న టైం అనమాట. కార్తీక మాసం ఎంటర్ అవ్వగానే ఫస్ట్ డేనే మాల అయితే వేస్తున్నారు. ఇంకా ప్రేమాంజీ అయితే హనుమాన్ మాల సెకండ్ టైం అనమాట వేయడం అయితే. ఇంకా మా ఫ్యామిలీ అందరం అయితే మార్నింగ్ 9 కంతా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. కార్తీక మాసం ఫస్ట్ రోజు అయితే ఇంకా మేము మార్నింగ్ 9 కంతా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళగానే పూజారికి అయితే డాడీ అయితే బట్టలన్నీ ఇచ్చేసాడనమాట. మాల వేసే బట్టలు ఇంకా అవైతే స్వామికి తాకించేసి కుంకుమ పెట్టేసి ఇంకా మాకైతే ఇచ్చేసాడనమాట. ఇంకా వెంటనే బట్టలు అయితే వేసేసాను. ఇంకా అక్కడ ఎవరైతే మాలలు వేస్తున్నారో వారి మాలలు అందరివి కలెక్ట్ చేసేసి ఎవరి మాలకి వాళ్ళ పేరు అయితే రాసేసి ఒక కవర్లో అయితే పిన్ చేసేసి పెట్టారనమాట. ఆ మాలలన్నీ ఆంజనేయ స్వామి విగ్రహానికి అయితే వేసేసి అభిషేకం అయితే చేయించారు స్వామితో. ఇంకా ప్రేమాంజీకి అయితే చాలా ఇష్టంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడెప్పుడు మాల వేస్తారా, ఎప్పుడు తాత వేసేది అని అడుగుతూనే ఉంది కంటిన్యూగా అయితే. ఇంకా అలా స్వామికి అంతా అభిషేకం అవ్వగానే స్వామికి అయితే ధూపం వేసేసి ఇంకా ఎవరి మాలలు వారికైతే ఇస్తున్నారనమాట. ఇంకా అలా ధూపం వేసినప్పుడు చూడండి స్వామి విగ్రహాన్ని ఎంత కలగా కనిపిస్తున్నాడో హనుమాన్ అయితే. ఇంకా అలా స్వామికి ధూపం వేసేసి ఇంకా స్వామి మీద ఉన్న మాలలు అయితే అందరికీ ఇచ్చేశారు. ఇంకా అలా ఇచ్చిన తర్వాత ఫస్ట్ కన్యాస్వాములకైతే మాలలు వేస్తున్నారనమాట. కన్యాస్వాములు అంటే ఫస్ట్ టైం వేస్తున్న వాళ్ళు. ఇంకా తర్వాత అయితే చిన్నపిల్లలకైతే వేసేసాడనమాట పూజారి అయితే. ఇంకా ప్రేమాంజీ చూడండి ఎంత చక్కగా నిలబడి వేయించుకుంటుందో మాల అయితే. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. తనకైతే చాలా ఇష్టంగా ఈ మాల వేస్తున్నందుకు నాకు ఇంకా హ్యాపీ అనిపించింది. ఇంకా అలా మాలలు వేస్తున్నప్పుడు ఇంకా మాల వేసే వాళ్ళంతా హనుమాన్ చాలీసా అయితే పాడుతున్నారనమాట. అలా హనుమాన్ చాలీసా పాడుతున్నప్పుడు చూడండి ఆ వైబ్రేషనే వేరనమాట. ఇంకా అలా ఒక పక్క హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ ఇంకొక పక్క మాలలు అయితే వేయిస్తున్నారు. ఇంకా అలా మిగిలిన వాళ్ళకి అందరికీ మాలలు అయితే వేస్తున్నారనమాట. ఇంకా తర్వాత అయితే డాడీ వేయించుకుంటున్నారు చూడండి. డాడీది అయితే నాకు తెలిసి ఇది 18వ పడి అనుకుంటున్నాను నేను. ఇంకా క్లారిటీగా అయితే నాకైతే తెలియదు. డాడీకి మాల వేస్తున్నప్పుడు ఎప్పుడు ఆటంకాలు అయితే జరగలేదు. ఒక్కసారి ఏమో వాళ్ళ పెద్దయ్య చనిపోయి అప్పుడైతే మాల సడన్గా మధ్యలో అయితే తీసేశారు. అదొక్కసారి ఇబ్బంది కలిగింది. సో ఇంక ఇలా మా ప్రేమాంశ అయితే హనుమాన్ మాలధారణ అయితే వేసేసింది. సో తనైతే హ్యాపీ అనమాట. ఒకసారి తన ఫేస్ కూడా చూసేయండి. సో ఇంతేనండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.